కోడ్నాల్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఏ విధంగా అనిపిస్తుంది? టీచింగ్ అయితే బాగానే ఉంది సార్. హ్మ్. టీచింగ్ బాగుంది. రెగ్యులర్గా వస్తే తెలుస్తుంది వాళ్ళు. ఇర్రెగ్యులర్ అయితే కష్టమే అవుతుంది. ఎక్కడ వెళ్ళినా అది ఏ కోచింగ్ సెంటర్ అయినా కష్టంగానే ఉంటుంది కదా ఇర్రెగ్యులర్ అంటే. వీళ్ళైతే ప్లేస్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మాక్ ఇంటర్వ్యూస్ పర్ వీక్ ఎవ్రీ సండే ఉంటుంది మాక్ ఇంటర్వ్యూ. ఓకే. అక్కడ తెలిసిపోతుందా మీకు అంటే మీ పర్ఫార్మెన్స్ ఎలా అంటే ఉంది? ఏ ఇంటర్వ్యూ చేస్తుంది, మనం దేంట్లో అయితే ల్యాక్ అయినామో అది సపరేట్గా మళ్ళీ చూపిస్తుంది. మీరు ఇందులో తక్కువగా ఉన్నారని రేటింగ్ వస్తుంది. 1, 2 అలా రేటింగ్ ఇస్తుంది. దేంట్లో తక్కువ ఉన్నాయో వాళ్ళు ఏదైతే ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో అది కూడా చూపిస్తుంది అక్కడ. సో దాన్ని బట్టి మనం మీరేం చెప్తారమ్మా? అంటే కోడ్నార్ రైట్ ప్లేస్ అని చెప్తారా? ఇక్కడ జాయిన్ అవ్వమని చెప్తారా? జాబ్ అని స్పెసిఫైగా వచ్చిన వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ ప్లేస్. నార్మల్గా కాకుండా ఖచ్చితంగా జాబ్ రావాలి అని వచ్చిన వాళ్ళకి ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలి అని అంటే ఏం చెప్తారు మీరు? ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి సార్. ఫెసిలిటీస్ బాగున్నాయి, టీచింగ్ కూడా బాగుంది, ప్రాక్టీస్ సెక్షన్స్ ఉన్నాయి, రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి. నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ మీరేం ప్రెషర్ ఫీల్ అవటం కానీ లేదంటే మీకు అనుకున్న విధంగా సెషన్స్ లేకపోవటం కానీ అలా ఏమైనా ఉందా మీకు? మాకు అర్థం కాలేదు అంటే మళ్ళీ చెప్తారు వాళ్ళు, అంటే సపరేట్గా చెప్తారు. వెళ్ళి అడిగితే ఇలా డౌట్ ఉంది, నాకు నాన్ ఐటీ నుంచి వచ్చాను, ఇలా అర్థం కావట్లేదు అంటే మళ్ళీ రెండోసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓవరాల్ గా కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్ కి మీరు ఏం చెప్తారు? జాయిన్ అవ్వమనే చెప్తాను. ఎందుకంటే జాబ్ అనేది మన చేతిలో ఉంటుంది. మనం ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి, వాళ్ళు ఇస్తారు. మన ఎక్స్పీరియన్స్ ఇంటర్వ్యూలో ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనకు జాబ్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా అదే.